హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే ఈరోజు బాగా వైరల్ అవుతున్న ఈ గీ మాయిశ్చరైజర్ ఏంటో చూసేద్దాము. మనము ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఇంట్లో చేసిన గీనే తీసుకున్నాను. ఎక్కువ చేయొద్దు, ఏదైనా సరే ఎక్స్పెరిమెంట్ అంటే ఎక్స్పెరిమెంట్ లాగా కొద్దిగా చేయాలి. అందుకే ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను అంతే. సో దాని తర్వాత ఇంకా వాటర్ వేస్తూ కొద్దిగా వాటర్ వేస్తూ ఫస్ట్ సార్ ఒక్కటి బాగా వేసాను వాటర్. దాని తర్వాత కొద్దిగా వేస్తూ ఇంకా 100 టైమ్స్ చేయాలి కాబట్టి మనం చేసేది ఏదైనా ప్రాపర్గా చేయాలి. సో ఇలా మెల్లిమెల్లిగా నేను కాపర్ది తీసుకున్నాను. ప్లేట్ అయితే స్టీలే తీసుకున్నాను. బట్ మనం రబ్ చేసేది వాడడం అయితే కాపర్ వాడితే మంచిదన్నారు. సో అందుకే నేను ఇలా కాపరే యూజ్ చేశాను, గ్లాస్. దాంతో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఇంకా మనకి వచ్చిన వాటర్ అంతా తీసేస్తున్నాను, నేను పక్కన గ్లాస్లో వేసేస్తున్నాను. చూసారు కదా, ఆల్రెడీ నాకు ఇది 20th టైం కలా 10-20 టైంలో మనకి క్రీమీ కంటెంట్ అది అలా వచ్చేస్తుంది, టెక్స్చర్ అనేది. సో చేసేటప్పుడు ఆ స్మెల్ మాత్రం అసలు చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలాంటి వైరల్ పోయేవి అన్నీ అందరికీ సెట్ అవ్వవు కదా. సో ఓకే చూద్దాంలే ఒకసారి అని మా ఫ్రెండ్ కూడా సజెస్ట్ చేసింది, ఒకసారి ట్రై చేయు, నీకు ఇలాంటివి ఇంట్రెస్ట్ కదా అని. సో ఓకే అని చెప్పేసి నేను నా పాటికి ఏదో కొద్దిగానే ట్రై చేశాను. బట్ ట్రస్ట్ మీ, లాస్ట్ స్టెప్ ఏదైతే ఉందో 100 టైమ్స్ తర్వాత అసలు మొత్తం ఇట్లా ఫుల్ క్రీమీ అయిపోయి, అసలు నేను అనుకున్నాను గీ ఎలా పెట్టుకుంటాము ఫేస్కి, గీ పెట్టుకుంటే అంత ఆయిలీ ఉంటుంది కదా అని అనుకున్నాను. కానీ మనం వాటర్ ఇలా దాన్ని కడుగుతూ ఉంటే 100 టైంలో మనకి అంత ఆయిలీ ఉండదు. బట్ ఫేస్కి మాత్రం ఒక మంచి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. సో నేను ఇలా చేస్తూనే ఉన్నాను. చూసేయండి మీరు కూడా, మీకు కూడా కుదిరితే తప్పకుండా ట్రై చేయండి. వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ, మీకు ఫస్ట్ టైం చేస్తున్న డౌట్ అనిపిస్తే మాత్రం నాలాగా ఒక 2 స్పూన్స్తో ఆర్ 1 స్పూన్తో ట్రై చేయండి. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఒకదాన్నే పెట్టుకుంటాను కాబట్టి ఎక్కువ కూడా మనం స్టోర్ చేయడానికి కూడా ఉండదు. ఇంట్లో పెట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉంటే ఎక్కువ కంటెంట్ తీసుకోవచ్చు. బట్ అనవసరంగా ఎందుకు, ఫ్రెష్గా చేసుకోవడం బెటర్ కదా అనిపించి నేనైతే వైరల్ వీడియో, మనకు అంత దీని గురించి తెలియదు కాబట్టి ఎక్స్పెరిమెంట్ అని నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. మీరు కూడా అదే పని చేయండి. సో ఇక్కడ ఇలాగే చేస్తూ ఉన్నాను నేను. ఆల్మోస్ట్ ఒక 100 టైమ్స్ వరకు తీసుకుని తర్వాత నేను గ్లాస్ దాంట్లో నేను స్టోర్ చేశాను. చూసారు కదా ఎంత క్రీమీ కంటెంట్ వచ్చిందో. నేనైతే అలా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇలా నాకైతే బాగా రిజల్ట్ వచ్చింది. సో చూసేయండి ఫైనల్ నాకు ఎలా నచ్చింది. నేను పెట్టుకొని కూడా చూసాను, అదంతా కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తాను. సో ఎలా ఉందనేది మీరు కూడా చూసి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మనం గ్లాస్తో ఇలా రబ్ చేసేటప్పుడు కొద్దిగా స్లోగానే అనాలి. అప్పుడు ఏంటంటే మనకు అది ఈజీగా తొందరగా, అంటే లోపల ఉన్నదంతా మంచిగా ఫ్రెష్గా కడిగేసినట్టు అవుతుంది. ఫాస్ట్గా చేయడం వల్ల, అంటే స్టార్టింగ్ ఇనిషియల్ 50 టైమ్స్ అయితే నెక్స్ట్ 50 టైమ్స్ మనం ఫాస్ట్గా చేస్తూ ఉంటే అది క్రీమ్ లాగా ఫామ్ అయిపోతుంది అనమాట. సో వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేయండి. స్టార్టింగ్లో మాత్రం బాగా యాడ్ చేస్తే సరిపోద్ది. అండ్ నేను తక్కువ కంటెంట్ తీసుకున్నా, నాకైతే సరిపోయింది. చూసారు కదా బాగానే వచ్చినట్టు. ఇది మనం ఏం మాయిశ్చరైజర్ అంటే కొద్దిగా పెట్టుకుంటే సరిపోద్ది. సో నేను అందుకే ఇలా అయిన దాన్ని దాంట్లో ఇలా గ్లాస్ జార్లో, చిన్న జార్లో నేను ఇలా పెట్టేసుకున్నాను. చాలా అంటే ఆ స్మెల్ మాత్రం చాలా బాగుంది. ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటే కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసుకుంటే ఇంకా మంచిది. సో నేనైతే ఏం యాడ్ చేయట్లేదు, ఓన్లీ నేను కంప్లీట్ గీతోనే చేశాను. అండ్ ఇంట్లో చేసిన గీ అయితే ఇంకా మంచిది. బయట వాటికంటే కూడా సేఫ్గా ఉంటుంది యూస్ చేయడానికి కూడా, ఎలాంటి భయం లేకుండా. అంతే కదా, ఏమంటారు? ఇప్పుడు మనం ఈ మాయిశ్చరైజర్ టెస్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే కొద్దిగా తీసుకున్నాను. చూడండి ఎంత బాగా బ్లెండ్ అయిపోయిందో. అండ్ ఆయిలీ కూడా అస్సలు లేదు. అండ్ ఇప్పుడు హ్యాండ్కి చూద్దాము. చూడండి ఇంకో హ్యాండ్కి కూడా బాగా బ్లెండ్ అయిపోయింది. అసలు చాలా అంటే చాలా మంచి స్మెల్ ఉంది. ఒకటి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. ఆయిలీ కూడా అస్సలు లేదు. అంటే గీ అంటే మనం జనరల్గా ఆయిలీ అనుకుంటాం కదా. సో చూడండి అస్సలు లేదు. తప్పకుండా ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చింది. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయడం అస్సలు మర్చిపోకండి.